యోసేపు జీవిత చరిత్ర. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కుమారులలో యోసేపు, బెన్యామీను చిన్నవారు. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ. అతడు యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. యోసేపు తన అన్నలు చేసే చెడు పనులన్నీ తండ్రికి చెప్తుండేవాడు. కాబట్టి అన్నలు యోసేపుపై పగబట్టారు. యోసేపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు. యోసేపు వారి క్షేమ సమాచారము తండ్రికి తెలియజేస్తుండేవాడు. యోసేపు ఒక కల కన్నాడు. ఆ కలలో అన్నదమ్ములందరూ చేనిలో పనలు కడుతున్నారు. వాటిలో యోసేపు పన లేచి నిలబడింది. తక్కిన అన్నల పనలు ఆ పనకు సాష్టాంగపడి నమస్కరించాయి. ఈ కలను గురించి వినిన అన్నలు యోసేపుపై అసూయపడ్డారు. కొన్ని దినముల తరువాత యోసేపు ఇంకొక కల కన్నాడు. ఆ కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రములు అతనికి సాష్టాంగపడడం చూచాడు. ఈ కలను గురించి విన్న అన్నలు ఎక్కువ అసూయపడ్డారు. తండ్రి కోప్పడ్డాడు. నేను నీ తల్లి అన్నలు నీకు సాష్టాంగపడతామా అని గద్దించాడు. యాకోబు యోసేపును అతని అన్నల క్షేమం తెలుసుకొని రమ్మని పంపాడు. వాళ్ళు అప్పుడు షెకెములో గొర్రెలు మేపుతున్నారు. అన్నలు దూరం నుండే యోసేపును చూచి, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు. వీడిని ఇక్కడే చంపి గుంటలో పడవేసి ఏదో క్రూరమృగం తినివేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకొన్నారు. కానీ పెద్దవాడైన రూబేను, వీడిని చంపడం ఎందుకు, బాగా కొట్టి గుంటలో పడవేద్దాము అన్నాడు. వారు యోసేపు యొక్క నిలువుటంగిని లాగివేసి అతనిని గుంటలో పడవేశారు. వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళ్తున్న వ్యాపారస్తులు కనిపించారు. అన్నలు యోసేపును ఆ వ్యాపారస్తులకు 20 తులముల వెండికి అమ్మివేశారు. తర్వాత వేరొక మేకపిల్లను చంపి దాని రక్తంతో యోసేపు అంగీని ముంచి తండ్రికి తెచ్చి చూపించారు. అంగీని చూసిన యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసిందనుకొన్నాడు. యాకోబు తన ప్రియకుమారుడు యోసేపు కోసం చాలా రోజులు దుఃఖించాడు. వ్యాపారస్తులు యోసేపును తమ వెంట ఐగుప్తు దేశం తీసుకొని వెళ్ళారు. అక్కడ ఫరో చక్రవర్తికి రాజసంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరుకు అతనిని అమ్మివేశారు. యోసేపు పోతిఫరు ఇంటిలో సేవకునిగా చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున అతడు ప్రతి పనిలో వర్ధిల్లి మంచివాడిగానే పేరు సంపాదించుకొన్నాడు. యజమాని అయిన పోతిఫరు యోసేపును ఎక్కువగా ఆదరించి ప్రేమించాడు. తన ఇంటి విషయాలన్నీ అతనికి అప్పగించాడు. పోతిఫరు భార్య యోసేపు యొక్క సుందర రూపం చూచి అతన్ని మోహించింది. తనతో శయనించమని చాలాసార్లు బలవంత పెట్టింది. కానీ యోసేపు సమ్మతించలేదు. నా యజమానికి అన్యాయం చేయను, దేవునికి విరోధంగా పాపం చేయను అని చెప్పాడు. అందుకు ఆమె మనస్సులో యోసేపుపై కోపం పెట్టుకుంది. ఒకరోజు యోసేపు ఆమె గదిలోనికి వెళ్ళినప్పుడు తన కోరికను బయటపెట్టింది. యోసేపు తిరస్కరించి వెళ్ళిపోయాడు. తన వస్త్రాన్ని ఆమె గదిలోనే వదిలిపోయాడు. ఆమె భర్త రాగానే యోసేపు తనను అవమానించాడని చాడీలు చెప్పింది. పోతిఫరు ఆమె మాటలు నమ్మి యోసేపును చెరసాలలో వేయించాడు. అయితే యోసేపు చెరసాలలో అందరితో మంచిగా ఉండేవాడు. అతడు ఖైదీల యొక్కయు చెరసాల అధికారి యొక్కయు ప్రేమాభిమానాలు సంపాదించాడు. యోసేపు చెరసాలలో అందరికీ అనుకూలంగా ఉంటున్నాడు. ఫరో చక్రవర్తి యొక్క పానాదాయకుడు, భక్ష్యకారుడు తప్పు చేసి చెరసాలలో వేయబడ్డారు. ఒక రాత్రి వాళ్ళిద్దరూ వేరువేరు కలలు కన్నారు. ఉదయాన్నే విచారంగా ఉన్నారు. వారు తాము కలలో చూచిన సంగతులను ఇలా వివరించారు. పానాదాయకుని కలలో
3 ద్రాక్షావల్లులు కనిపించాయి. అవి చిగిరించి ద్రాక్ష పండ్లు కాశాయి. వాటి నుండి ద్రాక్షారసం తీసి అతడు ఫరోకు గిన్నెను అందిస్తున్నాడు. యోసేపు అతని కలకు భావం ఇది అని చెప్పాడు. ఫరో నీకు 3 రోజుల్లో మరలా ఉద్యోగం ఇస్తాడు. నీవు ఇంతకు ముందు వలె రాజుకు ద్రాక్షారసం అందిస్తావు. అప్పుడు నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకో. 3 రోజుల్లో అతడు తన ఉద్యోగం తిరిగి పొందాడు. భక్ష్యకారుడు తన కలను గురించి ఇలా చెప్పాడు. నా తలపై 3 గంపలు పిండి వంటలతో నిండి ఉన్నాయి. పైగంపలో ఫరో కోసం వండిన మంచి వంటలున్నాయి. అయితే పక్షులు వాటిపై వాలి తినివేస్తున్నాయి. యోసేపు అతని కలకు అర్థం ఇలా చెప్పాడు. 3 రోజుల్లో ఫరో నిన్ను మ్రాను మీద వ్రేలాడదీస్తాడు. మరణించిన తరువాత పక్షులు నీపై వాలి నీ మాంసం తినివేస్తాయి. యోసేపు చెప్పిన విధంగానే అతనికి జరిగింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఫరో చక్రవర్తి 2 కలలు కన్నాడు. మొదటి కలలో 7 బలమైన ఆవులు 7 చిక్కిపోయి వికారమైన ఆవులు కనిపించాయి. 7 బక్క చిక్కిన ఆవులు 7 బలమైన ఆవులను తినివేశాయి. రెండవ కలలో 7 మంచి పుష్టిగల ధాన్యపు వెన్నులు పుట్టాయి. 7 పిలవెన్నులు మొలిచాయి. 7 పిలవెన్నులు 7 పుష్టిగల వెన్నులను తినివేశాయి. తెల్లవారింది. రాజు చాలా విచారవదనంతో ఉన్నాడు. దేశంలోని పండితులను శకునగాండ్రను పిలిపించాడు. తన కలలకు అర్థమేమిటో వివరించమని కోరాడు. కానీ ఎవ్వరూ ఆయన కలలకు భావం చెప్పలేకపోయారు. అప్పుడు పానాదాయకుడు బందీగృహంలో ఉన్న యోసేపు కలల భావం చక్కగా వివరిస్తాడని చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును పిలిపించాడు. తాను చూచిన కలలను చెప్పి వాటి భావం ఏమిటో వివరించమని కోరాడు. అంతా వినిన తరువాత యోసేపు ఫరోతో ఇలా అన్నాడు. రాజా, నేను నా తెలివితేటల వల్ల కాదు, దేవుడు నాకిచ్చిన జ్ఞానంతో మీ కలలకు అర్థం వివరిస్తాను. మీరు కనిన 2 కలల భావం ఒక్కటే. దేవుడు ఈ పనిని త్వరగా జరిగించబోతున్నాడు. కనుకనే మీకు 2 సార్లు తెలియజేయబడింది. మీ రాజ్యంలో రాబోయే 7 సంవత్సరాలలో పంటలు బాగా పండుతాయి. ప్రజలు సుఖంగా ఉంటారు. 7 బలిసిన ఆవులు 7 పుష్టిగల వెన్నులు ఇందుకు సూచనగా ఉన్నాయి. ఆ తరువాత రాబోయే 7 సంవత్సరాలు మహాభయంకరమైన కరువు రాబోతుంది. ప్రజలు తిండి లేక చాలా కష్టపడతారు. ఆకలి బాధతో చచ్చిపోతారు. బక్క చిక్కిన ఆవులు పిలవెన్నులు అందుకు సూచనగా ఉన్నాయి. ఆ సమయంలో ప్రజలు మహాశ్రమలు అనుభవిస్తారు. యోసేపు మాటలు వినిన ఫరో చక్రవర్తి మనసులో చాలా కలత చెందాడు. రాబోయే కరువు కాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలో వివరించమన్నాడు. అందుకు జవాబుగా యోసేపు, రాజా, పంటలు బాగా పండిన 7 సంవత్సరాలు పంటలో 5వ వంతు ధాన్యం సేకరించాలి. దానిని పెద్ద పెద్ద పట్టణాలలోని ధాన్యాగారాల్లో నిల్వ చేయాలి. కరువు వచ్చిన సంవత్సరాలలో ఆ ధాన్యం ప్రజలకు పంచాలి అని సలహా ఇచ్చాడు. యోసేపు ఇచ్చిన సలహా చక్రవర్తికి అధికారులకు బాగా నచ్చింది. నీ వంటి తెలివితేటలు గలవాడు మా రాజ్యంలో ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండు. ఒక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అన్నాడు. ధాన్యం సేకరించి దాచి ఉంచే పనిని ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా నమ్మకంగా, తెలివిగా తనకు అప్పగించిన పనిని చేశాడు. ధాన్యపు కొట్ల నిండా ధాన్యం సేకరించి ఉంచాడు. ఐగుప్తు దేశంలో చుట్టుపక్కల ఉన్న దేశాల్లో గొప్ప కరువు వ్యాపించింది. ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకొన్నారు. రాజు అందరినీ యోసేపు దగ్గరికి పంపించాడు. యోసేపు ధాన్యపు కొట్లను తెరిపించి అందరికీ ధాన్యం అమ్మించాడు. ఫరో యోసేపుకు జఫ్నఫానేహు అని పేరు పెట్టాడు. అతనికి యాజకుడైన పోతిఫరు కుమార్తె అసెనతునిచ్చి పెళ్లి చేశాడు. యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిము అను కుమారులు కలిగారు.
ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని యాకోబుకు తెలిసింది. అతడు తన 10 మంది కుమారులను ఐగుప్తుకు పంపాడు. చివరివాడైన బెన్యామీనును మాత్రం తన వద్ద ఉంచుకొన్నాడు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, కానీ వారితో కఠినంగా మాట్లాడాడు. వారు మిక్కిలి భయపడి, అయ్యా, మేము వేగులవారము కాదు అని విన్నవించుకొన్నారు. యోసేపు షిమ్యోనును తన దగ్గర బందీగా ఉంచుకొని, ఈసారి మీరు వచ్చినప్పుడు మీ చివరి తమ్ముణ్ణి కూడా తీసుకొని రండి అని చెప్పి పంపాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బు మూటలు వాళ్ళ సంచులలోనే పెట్టించాడు. మధ్యదారిలో వారు తమ సంచులు విప్పి చూసుకొని భయపడ్డారు. తండ్రితో జరిగిన విషయమంతా చెప్పారు. కొంతకాలం గడిచింది. మరలా ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తెమ్మని యాకోబు కుమారులకు చెప్పాడు. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము అని వాళ్ళు గట్టిగా చెప్పారు. యాకోబు ఎంతో బాధపడ్డాడు. కానీ తర్వాత బెన్యామీనును కూడా వారి వెంట పంపాడు. యోసేపు అన్నలను తన ఇంటికి పంపాడు. మంచి విందు భోజనం పెట్టించాడు. కోరినంత ధాన్యం ఇచ్చి పంపాడు. అయితే బెన్యామీను సంచిలో తన వెండి గిన్నెను, అతడు ఇచ్చిన డబ్బును పెట్టించాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక అధికారిని పంపించాడు. అతడు వెదకగా బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికింది. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడసాగారు. బెన్యామీనును చూడకపోతే మా తండ్రి మరణిస్తాడని చెప్పారు. అప్పుడు యోసేపు తనను తాను బయలుపరుచుకొన్నాడు. ఫరో కూడా యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చారని తెలిసి చాలా సంతోషించాడు. యోసేపు అన్నలు తమ తండ్రి అయిన యాకోబుతో జరిగిన సంగతులన్నీ చెప్పారు. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో అధికారంలో ఉన్నాడని చెప్పారు. ఈ సంగతి వినిన యాకోబు చాలా సంతోషించాడు. చనిపోయే ముందు తన కుమారుణ్ణి చూడాలన్న ఆశతో ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యాకోబు కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనమరాన్లు మొత్తం 66 మంది ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు దేశంలోని సారవంతమైన భూమి వారికి ఇవ్వబడింది. యోసేపు భార్య, 2 పిల్లలతో కలిపి మొత్తం 70 మంది ఐగుప్తులో నివసించారు. వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. బహుగా విస్తరించారు, బహుగా ఆశీర్వదించబడ్డారు. వారి సంఖ్య 6 లక్షలకు పెరిగింది. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అతని కోరిక ప్రకారం అతని దేహాన్ని కనాను దేశంలోని పితరుల సమాధుల వద్ద సమాధి చేశారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు దయచూపి, ఏనాడైనా మీరు కనాను దేశం తిరిగి వెళ్ళితే నా ఎముకలు మీ వెంట తీసుకొని వెళ్ళండి అని కోరాడు. అన్నలు అతని మృత శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూసిన ఒక పెట్టెలో భద్రపరిచారు. యోసేపు ఉత్తమ గుణ సంపన్నుడు, నమ్మకమైన వాడు, దేవుని అందు భయభక్తులు గలవాడు, దేవుని ఆత్మ గలవాడు, నీతిగా జీవించినవాడు. దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించాడు. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. ఆమెకు పుట్టిన కుమారులు యోసేపు బెన్యామీనులను కూడా చాలా ఎక్కువగా ప్రేమించాడు. అందుకే యోసేపు దుష్టమృగం చేతిలో చనిపోయాడనుకొని చాలా రోజులు బాధపడ్డాడు. యోసేపు చాలా మంచివాడు, నమ్మకమైన వాడు. యోసేపు తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అన్నలను ప్రేమించి కష్టకాలంలో వారిని ఆదుకొన్నాడు. యోసేపు చెడ్డ పని చేయడానికి ఇష్టపడలేదు. పోతిఫర్ భార్య కోరికను తిరస్కరించాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఐగుప్తు రాజుకు, ప్రజలకు, అన్నలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. యోసేపు నమ్మకంగా పనిచేశాడు. ఆ విధంగానే మనం దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. ఆమేన్.